హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఎగ్గు రొయ్యల కాంబినేషన్తో కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇక్కడ నేను 300 గ్రాముల పచ్చి రొయ్యల్ని తీసుకొని శుభ్రం చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. అందులోకి ఉప్పు పసుపుని వేసేసి కుక్ చేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అయిపోయాయి అన్నమాట. రొయ్యల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదండి, రొయ్యల్ని వేయించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న నీసు వాసన అనేది రాకోకుండా ఉంటుంది. రొయ్యల కర్రీ కూడా టేస్ట్ చాలా అనేది బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 1/4 కిలో రొయ్యల్లోకి 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ని కూడాను. ఎగ్స్ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం రొయ్యల్లో పసుపు ఉప్పు వేసాం కదండి, ఆయిల్ అనేది అందుకు కొద్దిగా కలర్ అలా చేంజ్ అయిపోయిందనమాట. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎగ్స్ని కూడాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న ఉల్లిపాయ ముద్ద, కొద్దిగా మెంతి కూర అనేది ఆప్షనల్ అండి, వేసేసి పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలతో చేసే ఏ కర్రీ కాంబినేషన్ అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్గు రొయ్యలు కానీ, మామిడికాయ రొయ్యలు కానీ, మునక్కాయ రొయ్యలు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 2 టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను. ఆ టమాటా ప్యూరీని పసుపు, పచ్చిమిర్చి, కారం అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా క్యాప్ పెట్టేసేసి సిమ్లోనే మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపు 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలో ఎగ్స్ని. గ్రేవీ కోసం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. మినిమం 1 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. గ్రేవీ కొద్దిగా తక్కువే కావాలని వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, రొయ్యల్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ కొద్దిగా యాడ్ చేశాను. వాటర్ కొద్దిగా తక్కువ అనిపించింది నాకు, అందుకు కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలాను వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కర్రీ మొత్తమును. గార్నిషింగ్కి కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.